న్యాయాధిపతులు 15వ అధ్యాయము 17 నుండి 20వ వరకు ధ్యానించుకుని మనం యవనస్తుల కొడుకును యూత్ మీటింగ్ను ముగించుకుందాం. గత వారంలో పై వచనాలు మనం చూసుకున్నాం. గాడిద దవడ తీసుకుని 1000 మందిని సంసోను ఏం చేశాడు? సంహరించాడు, చంపేశాడు అన్నమాట. అట్లా పగ తీర్చుకున్నాడు. ఇది ఏ శక్తితో చేశాడు? ఆత్మశక్తితో చేశాడు అన్నమాట. అది ఎందుకంటే శత్రువులు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీద పడుతున్నారు, యుద్ధానికి రేగుతున్నారు, వారిది దోచుకుంటున్నారు అన్నమాట. దీనంతటికీ కారణం ఏంటంటే, ఎందుకు శత్రువు దేవుని ప్రజల స్వాస్థ్యంలోనికి వెళతాడంటే, ఆనాడు యోబు యొక్క ఆస్తి ఎంతో ఎక్కువ ఉంది. యోబుకి కలిగిన దాని అంతటి చుట్టూ కూడా దేవుడు ఏంటంటే ప్రాకారాన్ని పెట్టాడు కదా. సాతానుడు జొరబడకుండా ప్రాకారాన్ని పెట్టాడు. పెట్టినప్పుడు తను భక్తి కలిగి ఉన్నాడు, అన్నీ కలిగి ఉన్నాడు. సాతానుడు ఏంటంటే ఆయన శోధించాలని, ఈయన ఇవన్నీ కలిగి ఉన్నందుకే భక్తి కలిగి ఉన్నాడు, ఇవన్నీ తీసేస్తే దేవుని నమ్మడు అని దేవుడితో చెప్తున్నాడు అన్నమాట. దేవుడికి తెలుసు యోబు భక్తి గురించి. అందుకనే సరే పర్మిషన్ ఇచ్చాను, పోయి చెయ్యన్నాడు. కాబట్టి పంట అంతా పాడైపోయింది. మొట్టమొదటిగా పిల్లలు కూడా చనిపోయారు. 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు చనిపోయారు. పంట అంతా కూడా పాడైపోయింది. ఒక కెలామిటీ తర్వాత ఒకటి వరుసగా వస్తున్నాయి. ఈ విపత్తులు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఒక్కొక్క సేవకుడు వచ్చి ఏం చేస్తున్నారు? అది దుర్వార్త మీద దుర్వార్త, దుర్వార్త మీద దుర్వార్త. సో మనం కూడా అటువంటి సంభవిస్తే, చిన్నవి సంభవిస్తే తట్టుకోగలము. అందుకనే మన భక్తి సంపూర్ణంగా ఉండేది నేర్చుకోవాలి. విశ్వాసంలో మనం ఏం కావాలి? స్థిరం. తన వారికి యోబు ఏమని చెప్తాడంటే, దేవుని వల్ల మనం అన్నీ కూడా మేలు అనుభవిస్తేనా దేవుని వల్ల కీడు అనుభవించగలదా? దేవుని వలన ఏంటంటే దేవుడు ఇక్కడ పరీక్షిస్తున్నాడు అంతే. ఆ పరీక్షకి నిలబడ్డాడు కాబట్టి 200 ఇచ్చాడు. మిగిలినంతా తను ఇబ్బంది పెట్టినవాడు, తను నష్టపరిచినవాడు, కష్టపరిచినవాడు, ఇంక్లూడింగ్ సాతాను నష్టపోయేవాడు. అయితే ఇప్పుడు సాతాను యోబుని పరీక్షించడం ద్వారా, పరిశోధించడం ద్వారా, శోధించడం ద్వారా ఎవరు నెగ్గారు? దేవుడు నెగ్గాడు. యోబు నెగ్గితే ఎవరు నెగ్గినట్టు? దేవుడు నెగ్గినట్టు. సాతాను ఏమైనట్టు? ఓడిపోయినట్టు, చెంప మీద కొట్టినట్టు అయింది. యెహోవా ఇచ్చిన యెహోవా. ఎవరు వదిలేసినా సరే, భార్య వదిలేసింది, ఎవరు వదిలేసినా పర్లేదు, ఐ డోంట్ లీవ్ గాడ్. మనం ఏం చేస్తాం? లేచినప్పటి నుంచి వీ వాంట్ టు క్లీవ్ ఎవ్రీథింగ్ కదా. అన్నిటినీ చుట్టుకుంటాం బాడీకి కదా. ఎవరిని వదిలేస్తాం? ఎంత నష్టం వస్తుంది చూడండి. అంటే ఇంకా సాతాను చెరలోనే ఉన్నట్టు, ఆల్మోస్ట్ సాతాను చెరలోనే ఉన్నట్టు. అట్లా ఉండకూడదు. మన శాశ్వత కాలం అంతా ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఇక్కడ దేవుణ్ణి ఘనపరచడం అంటే అర్థం ఏంటంటే, సాతాను తెచ్చే శోధనలకి నిలిచి ఉండటం. సాతాను శోధనకి నిలిచి ఉండాలంటే ఏంటి? ఈయన యోగుకున్నంట విశ్వాసం అనేది ఉంది. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, కొత్త నిబంధనలో పౌలు ఏమంటాడు? కొలస్సీ 3:1లో, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే, అంటే తిరిగి జన్మించిన వారైతే, పైన వాటినే వెతకండి, పైన వాటినే. సో మనం ఏంటంటే ఆత్మీయ విషయాలను వదిలేస్తాం, పరసంబంధమైన వాటిని విడిచిపెడతాం, భూ సంబంధమైన దానికి. కొంతమంది ఏం చేస్తారంటే పరసంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నట్టుగా కనపడతారు, రహస్యంగా భూలోకాన్ని వెతుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్, గెహజీ దేన్ని వెతికాడు? దేన్ని వెతుకుతున్నట్టుగా కనపడ్డాడు? ఎలీషాకి శిష్యుడిగా ఉన్నాడండి, గొప్ప ప్రవక్తకి. పరసంబంధమైనవి కదా వెతకవలసిన, విశ్వాసమూలంగా దేవుని క్రియలు చేయాలి కదా. అందుకనే కదా వారు ఏర్పరచబడ్డారు. ఇట్లా ఆకాను దేని వెతికాడు?
ఏమైంది? భూ సంబంధమైన దేవుని ఎరిగామని చెప్పుకుంటూ భూ సంబంధమైన వాటిని వెతికిన వాళ్ళంతా ఏమయ్యారు? మనం కూడా నాశనం అవ్వాలా? మరేం చేయాలి? మనం మార్చుకోవాలి. టైం దొరికితే దేవుని సేవ చేయాలి. ఈరోజు మీటింగ్ ఉంది, యూత్ మీటింగ్ ఉంది, లేకపోతే ఉదయం సువార్త ఉంది. నువ్వు కష్టపడిపోయి ఉండొచ్చు. దేవుని సేవలు కూడా కొద్దిగా నీ శరీరాన్ని ఉపయోగిస్తే నీ దేహానికి ఆరోగ్యం ఉంటుంది. దేవుని ఎరిగిన వారు కాబట్టి లోకంలో ఉన్న వారిని వదిలేయండి. వాళ్ళు భూ సంబంధమైనవి కోరుకుంటారు, అవే కావాలి. సచ్చిన తర్వాత అక్కడ కళ్ళు తెరుస్తారు. అప్పుడు కావాలన్నా కూడా ఒక నీటి పట్టు కూడా దొరకదు. అటువంటి పరిస్థితి మీరు మీటింగ్కి రాక వాక్యం నేర్చుకోవట్లేదు, విశ్వాసంలో స్థిరపడట్లేదు, వీక్ స్పిరిచువల్ లివింగ్ అయిపోతుంది. ప్రతిదానికి కూడా భూ సంబంధంగానే వెళ్ళిపోతాం. నరుడు ఎవరి కాలమున కాడు మోయటం. కాడు మోయటం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని అనుసరించడం. నా ఆజ్ఞలు భారమైనవి కావు. అర్థమైందండి? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం లేదు, 5వ వచనంలో ఉంటుంది, 3వ వచనంలో మొదటి నుంచి ఉంటుంది. నా ఆజ్ఞలు భారమైనవి కావు. భారాన్ని అంతటినీ యేసు ప్రభు శిలువలో భరించి, మన భారాన్ని తాను భరించి, మనం యేసు ప్రభుని అంగీకరించి మన పాపాలు ఒప్పుకున్న కారణం చేత మనల్ని ఆ పాప భారం నుంచి మనల్ని విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. ఆ స్వాతంత్ర్యాన్ని ఎక్కడ కాపాడుకుంటున్నాం? అనుదినం లేచినప్పటి నుంచి కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? అందరి గురించి నేను చెప్పట్లేదు, ఇచ్చేవారి గురించి నేను చెప్పట్లేదు. ఎవరి గురించి చెప్తున్నాను? మనం పరీక్షించుకోవాలంటే. నేనేం చేయలేను. అదే వినకపోతే ఏమొస్తుంది? నష్టం అనేది తప్పకుండా వస్తుంది. సరి చేసుకోవాలి. పోయిన వారం విన్నారు, మారుతారంటే మారలేదు. ఎన్నో వారాలు వింటున్నారు, మారుతారంటే మారట్లేదు. కొంతమందిలో మార్పు వస్తుంది, కొంతమందిలో కనపడట్లేదు. అట్లా మనం మారితే దేవునికి సమీపంగా ఉంటాం, మారకపోతే సాతానికి. ఏది బెటరు? తాత్కాలికంగా భూ సంబంధమైనవి ఆశ పెడతాడు. అయితే దేవుడు ఊరుకోడు. యేసు రక్తం చేత కడగబడ్డావు కనుక, దేవుని ఎరిగిన వాడు కనుక నువ్వు అటు ఇటు ఉంటానంటే నువ్వు ఒప్పుకోడు. కాబట్టి శరీరంలోనే శిక్ష అనేది ఉంటుంది. అందుకని ఏదైనా సరిచేసి దేవుని యొద్దకి ఒక సైడ్కి తీసుకురావట్లేదు, 2 సైడ్లు ఉండటానికి వీలు లేదు. సో అలాగా అటువంటి పరీక్ష పరిశోధనలు కూడా జయించాలి. ఇక్కడ ఇశ్రాయేలు కూడా పదే వారు ఏం చేశారు? దేవుడు న్యాయాధిపతుల్ని ఏర్పరచుకొని వారిని విడిపించారు. విడిపించిన తర్వాత నెమ్మది ఉంటుంది కదా. ఇప్పుడు శత్రుభయం లేదు కదా, సమృద్ధి వచ్చేస్తుంది కదా, పంట పెంట ఇవన్నీ వచ్చేస్తాయి కదా. మంచిగా తింటా కూర్చుంటారు, విగ్రహాల వైపు వెళ్ళిపోతారు. దేవుని వాక్యాన్ని పట్టించుకోరు. నో మీటింగ్, ఓన్లీ ఈటింగ్. ప్రతిరోజు కూడా అదే పని చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ శత్రువులను పంపిస్తాడు. ఒకసారి ఫిలిస్తీన్లు పంపిస్తాడు, ఇంకోసారి అమ్మోనియలు పంపిస్తాడు, ఇంకో రోజుని పంపిస్తాడు, ఇంకొక రోజు ఫరోను పంపిస్తాడు. చాలామందిని పెట్టుకున్నాడు చుట్టూ. ఎవరు? దేవుడు తన ఆయుధాలు. ఎందుకు? మనం ఆత్మీయంగా కదా పాడైపోకుండా ఉండాలి. అయినప్పటికీ ఇశ్రాయేలు పాడైపోతుంది సార్. నేటి దినాల్లో కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాగే చాలామంది పట్టించుకొని వారికి ఉంటున్నారు. అట్లా ఉండడానికి వీళ్ళు లేదు కనుక. అయితే అలాగా ఇప్పుడు సంసోను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. సంసోను దినాల్లో వాడికి శత్రువులు ఎవరండి? ఫిలిస్తీన్లతో ఏదో రకంగా గొడవ పెట్టుకుని కదా వివాహ బంధం ద్వారా వచ్చి అనే స్త్రీని చేసుకోకూడదు. కానీ అయితే ఏంటంటే ఇట్లా చూపించడానికి దేవుడు అలా కొన్ని తీసుకెళ్తాడు అన్నమాట. ఇప్పుడు హోషి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? వ్యభిచారిని చేసుకుంటాడు. ఇప్పుడు యెహెజ్కేలు ఏం తింటాడు? యెహెజ్కేలు ఏం తినమని చెప్తాడు కదా? ఎవరి రొట్టె చేసుకుని, బార్లీ రొట్టె చేసుకుని మనుష్య మలంతో దాన్ని తినమంటాడు కదా. అదే ఆయన ఏమంటాడు? దానియేలు ఏమంటాడు? అపవిత్రమైంది నేను తీసుకోనని రాజు భోజనాన్ని కూడా పక్కన పెట్టాడు.
ఎందుకంటే పంది నందిని కూడా వాళ్ళు వాడతారు, నంది తినచ్చు. అయితే ఈయన కూడా పేతురు ఏమన్నాడు కొత్త నిబంధనలో, అపవిత్రమైంది నా నోట్లోకి వెళ్ళలేదు అంటారు. ఇది కొన్నేళ్ళు అనిజనుడిగా ఇంటికి వెళ్ళి సువార్త చెప్పమంటే సువార్తని అర్థం కాలేదు, కానీ ఆ గ్రహింపు లేక మాటలు మాట్లాడతారు. గ్రహించినప్పుడు అట్లా చేయరు. ఇదంతా కూడా అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోతేనే మనం అవిధేయులు అవుతూ ఉంటాం. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా కళ్ళు తెరవబడతాయి. తెరిచిన వెంటనే బయటకు వెళ్ళిపోయిందని మూసేసుకోకూడదు. నన్ను కొన్నిసార్లు కొంతమంది నిద్రపోతారు, కొడితే లేస్తారు మళ్ళీ పడుకుంటారు, కొడితే లేస్తారు మళ్ళీ పడుకుంటారు. వీళ్ళకి కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, ఇష్టం వచ్చినట్టు పడుకుంటూనే ఉంటారు కొంతమంది. ఎవరు పక్కన లేరు కదా, అలాంటిది అలా కదా. కొట్టేవాళ్ళు ఉండాలి వద్దా అంటే కొట్టడం అంటే తట్టి లేపేవాళ్ళు ఉండాలి లేదా? లేపిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? ఈ చలికాలంలో మరీ ఎక్కువ బద్ధకం ఎక్కువ, అట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. ఓకేనండి. శరీరం అందరిది శరీరమే. అయితే కొంతమంది చురుగ్గా ఉంటారు, కొంతమంది ఆత్మీయ విషయాల్లో సోమరులుగా ఎందుకు ఉంటారు? సరే, ఆ గ్రహింపు వీఆర్ నాట్ అప్లయింగ్ అవర్ హార్ట్స్ టు విజ్డమ్, స్పిరిచువల్ విజ్డమ్. అదే అంటాడు కదా మోషే, చూడండి మోజెస్ అంటాడు చూడండి. మోషే కీర్తన 90:12, కీర్తన 90:12 త్వరగా చదువుంది ఎవరైనా సరే. కీర్తన 90:12. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పము. చూసారండి, సమయం యొక్క విలువ మోషేకి తెలిసింది, ప్రజలకు తెలియలేదు. వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ 90వ కీర్తన మోషే రాశాడు. 90వ కీర్తన మోషే, కరెక్టే కదా, మోషేస్ రాశాడు. కాబట్టి మాకు జ్ఞాన హృదయం కలగాలి. మేము నీ బిడ్డలమైనప్పటికీ, నీవు నీ కార్యాలు చేసినప్పటికీ, మమ్మల్ని విమోచించినప్పటికీ, శ్రేష్ఠ దేశానికి మమ్మల్ని తీసుకెళ్తున్నప్పటికీ కూడా మేము ఎలాగ బిహేవ్ చేస్తున్నాం? అవిధేయం అవుతుంది, అవిశ్వాసం అవుతున్నాం, విశ్వాసంలో బలహీన పడిపోతుంది అని ప్రార్థన చేస్తున్నాడు కదా. మనం కూడా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన ఏమని చేయాలి? నువ్వు ప్రార్థన ఏమని చేయాలి? ప్రభువా, నాకు జ్ఞాన హృదయం కలిగే చేయి, నా దినాలను లెక్కించుకోవటానికి, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, దానికి విధేయత చూపించడానికి, కొద్ది గొప్ప నీ పనులు కూడా సంఘం ద్వారా చేయటానికి. సంఘంలో చెప్తాం ఏం చేయాలనేది. ప్రార్థన కూడా పరిచర్య, ఆరాధన కూడా పరిచర్య, సువార్త కూడా పరిచర్య, ఇవన్నీ చెప్తాం. ఇక్కడికి వచ్చి కొన్ని పనులు చేయటం పరిచర్య చేయాలి. దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం? మనం విడిపించింది దేవుని సేవ చేయటానికా, లేకపోతే లోకాన్ని సైతాన్ని చేయటానికా? ఈవెన్ నిజంగా మారుమనసు పొందిన వాళ్ళు రాజకీయాల్లో చాలా మంది వెళ్తారు, చాలా రేర్గా వెళ్తారు. అంటే వాళ్ళకి లోకాధికారం అవసరం, వెళ్ళి సక్సెస్ కారు. నిజంగా వారు దేవుని టచ్లో ఉంటే వెళ్ళిపోతారు కొంతమంది. ఇట్లా పాత నిబంధనలో ఉంది, పాత నిబంధనలో నేరుగా వాళ్ళని పెట్టలేదు, కానీ వాళ్ళ దగ్గర మంత్రులుగా పెట్టుకున్నారు. దానియేలు లాంటి వాళ్ళని ఏం చేశారు? పరదేశాల్లో యోసేపు లాంటి వాళ్ళని ఏం చేశారు? మంత్రులుగా పెట్టుకున్నారు, అంటే సహకారులుగా పెట్టుకున్నారు. ఓకేనా? అయితే ఆ పని వాడిది ముఖ్యమైనది కాదు. ఏ పని ముఖ్యమైనది? దేవునితో. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? అర్థమవుతుందా? ఎన్నిసార్లు? నువ్వు 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 లేదు, నవ్వు లేదు. జోకి చెప్తే నవ్వు, చేయండి చెప్తే ఎట్లా మరి చేయాలి? వాక్యం తెలుసు ఆయనకి. అట్లా దైవ జ్ఞానాన్ని పొందాలి, ఆ బలం ఉండాలి. ఇప్పుడు ఈ అయ్యగారికి ఏ బలం ఉంది? ఎవరికి? సంసోన్కి ఏ బలం ఉంది? 2 బలాలు ఉన్నాయి. ఆత్మాభిషేకం, ఆత్మబలం ఉంది.
కదా, జుట్టులో ఉంది. జుట్టు కత్తిరించాడంటే పోతుంది ఆత్మబలం. తర్వాత దేహదారుఢ్యం గట్టిగా ఉంటుంది. ఈ లోకంలో భీముడు ఉంటాడు. భీముడు అంటే ఆయన ఉండొచ్చు, అంత గట్టిగా కండల వీరుడు అనమాట. ఓకే, అయితే ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. ఆత్మశక్తితో దేవుని ప్రజల శత్రువులతో శత్రుత్వం క్రియేట్ చేసుకుని ఆత్మశక్తి ద్వారా కొంతమంది ముందు 30 మందిని చంపాడు. తర్వాత ఇప్పుడు గాడిద దవడతో ఎవరైనా చంపగలరా? అదే గాడిద దవడ గట్టిదే ఉండొచ్చు. 1000 మందిని చంపిన దవడ చెక్కి చెదరలేదు. ఎవరు చెక్కి చెదిరారు? అయ్యగారు పడిపోయాడు మూర్చొచ్చి. ఎవరు? భలే మంచి వీరుడు. ఎవరు? సంసోన్. ఏమైంది వీరుడు? వీరుడుగా సూర్యుడు లేదు. 1000 మందిని చచ్చే వరకు పట్టుకోవటానికి తన బలం సరిపోయింది. అక్కడికి కూడా అడ్జస్ట్ అయిపోయింది. యవనస్తుడు పడిపోయాడు. అందుకనే ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో అది ముందు చూడండి. అతడు చెప్పులు సాధించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టు. రామత్లేహి అంటే ఏంటి? దవడ పట్టుకోండి. చెప్పరేంటి? మీరు ఏం చెప్పరంటే వింటున్నారు లేదా? ఏం కొండ? నార్మల్లా జాబ్ ఆన్. ఓకే, ఇంగ్లీష్లో వెరీ గుడ్. ఇంగ్లీష్లో జాబ్ ఆన్, రైట్. దానికి పేరు పెట్టాడు అనమాట. ఎందుకు పేరు పెట్టాడు చెప్పండి చూద్దాం. ఎవరైనా సరే ఎందుకు పేరు పెట్టాడు చెప్పండి చూద్దాం. 1000 మందిని నా సొంత శక్తితో నేను చంపలేను. ఇది తప్పకుండా ఎవరి ద్వారా వచ్చింది? అందుకనే గుర్తుగా, ఆరాధనగా, గుర్తుగా దేవునికి పేరు పెట్టాడు. దేవుడే నాకు ఈ గాడిద దవడ ద్వారా. ఆ కార్యం ఇప్పటి వరకు నిలిచిపోలేదు. మనం కూడా తరతరాలు ఎన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం దీన్ని బట్టి నేర్చుకుంటున్నాం కదండి. అంటే ఇది నా వలన జరిగింది. ఎవరి వలన జరిగింది? మనం ఏదైనా జరిగిందనుకో, నేను ఇది చేసినాను, ఇప్పుడు అంది ఫేక్ పాస్టర్లు ఉన్నా, ఏం జరగకపోయినా సరే నేను ఈ అద్భుతం చేసి ఈ గుడ్డోళ్ళు అంతా ఏం చేస్తారు? పరుగు. ఆడికి వెళ్ళిన తర్వాత వీళ్ళేం చేస్తారు? ఫేక్ పాస్టర్లు. కొంతమంది నీకు 5 ఎకరాలు ఉంటే 1 ఎకరం రాసే, ఇవన్నీ ఉంటున్నాయండి వీడియోలో. ఎంత చండాలం చేస్తున్నారంటే అసలు ఫేక్ పాస్టర్స్. ఓకే, కాబట్టి ఎవరైనా సరే దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నారంటే దే ఆర్ ఫేక్ పాస్టర్. ఓకే, పాస్టర్ మీనింగ్ తెలియదు, పాస్టర్ తన జాబ్ ప్రొఫైల్ ఏంటో తెలియదు. అట్లా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? తర్వాత 18వ వచనంలో ఏముంది? అప్పుడు అతడు మిక్కిలి తప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి చూసారండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మొరపెడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే సంసోనులో ఉన్న మంచి గుణం ఏంటంటే, మంచి గుణం అంటే ఆత్మీయ గుణం ఏంటంటే, ఇది నా సొంత శక్తితో చేయలేదు, నేను బలహీనుడని నీవు బలపరిచినావు. కండలున్నంత మాత్రాన్ని బలవంతులు, జ్ఞానవంతుల ఉన్నంత మాత్రాన్ని జ్ఞానవంతులు కాదు. ఆ జ్ఞానాన్ని ఎలాగ ఉపయోగించాలనేది దేవుడు ఇస్తాడు. అహితోఫెలు అనే ఒక సలహాదారుడు ఉండేవాడు దావీదుకి. ఎప్పుడైతే తన కుమారుడు అబ్షలోము తనకు విరోధయ్యాడో, దావీదు యొక్క సింహాసనాన్ని తాను గుంజుకోవటానికి చూశాడు, లాక్కోవటానికి బలవంతంగా. అప్పుడు ఈ అహితోఫెలు తన సైడ్ వెళ్ళిపోయాడు. ఎవరి సైడ్? విరోధి అబ్షలోము సైడ్ వెళ్ళిపోయి తనకు ఆలోచన చెప్పడం మొదలుపెట్టాడు. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అహితోఫెలు యొక్క ఆలోచనను చెడగొట్టుము అని చెప్పాడు. అప్పుడేమైంది? తన ఆలోచన చెడిపోయింది.
ఆయన అబ్షలోము అనేది జీబ్రా గాడిద సారల గాడిద మీదకి వెళ్ళాడు. వెళుతుండే ఆ చెట్టు కొమ్మలు ఏమయ్యాడు, చిక్కుకుని చచ్చిపోయాడు కదండి. ఎవరి పార్టీ ఇప్పుడు అయితోపారు వాడు కూడా చచ్చాడు అనుకోండి. మంచోళ్ళు వీళ్ళంతా జ్ఞానాన్ని యథార్థంగా దైవికంగా దేవుని పక్షంగా ఉండి చేయాలి. దేవుని పక్షంగా ఎవరైతే ఉంటారో వారి పక్షంగానే ఉండి ఏం చేయాలి, సేవ. భక్తిహీనులతో ఉండి చేయకూడదు. వారే ధన్యులు అనమాట. యేసుప్రభు శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. అందరూ యేసుప్రభుతో ఉండి సేవ చేశారు. ఒక్కడేం చేశాడు, సాతానుతో ఉండి సేవ చేశాడు. ఎవరు, యోధా ఇస్కరియోతు. ఏమయ్యాడు ఎట్నా చెప్పమే, అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. అయ్యో నేను ఎలా రేపు నుంచి చేయను కదా, నాకు ఎందుకు ఇవన్నీ అనుకుంటున్నాడు రా. ఏం చేయాలి, చేసుకో, లేకపోతే కష్టం. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనకి దప్పికమని ఇప్పుడేమంటున్నాడు, మొరపెడుతున్నాడు. ఏమని, దప్పిగా ఉన్నాడు, అలసిపోయాడు. నీవు నీ సేవకుని చేతి వల్ల ఈ గొప్ప రక్షణ, నా చేతి వల్ల ఈ గొప్ప రక్షణ ఎవరిచ్చారండి అంటే మహిమను ఎవరికి ఆరోపిస్తున్నాడు, ఇదే అన్నమాట. సో అటువంటిది అది. తర్వాత రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలన. చూసారండి, సున్నతి పిలిస్తే సున్నతి లేని వారు, రక్షణ అంటే మార్పు లేని వారు, రక్షణ లేని వారు, లోక సంబంధం. ఒకవేళ నేను ఇలాగ ఇప్పుడు బలహీనండి కదా, వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటే చంపేస్తే నేను వాళ్ళ చేతిలో ఉండి చావాలా అంటారు. అప్పుడేమైంది, వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాను, దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు తాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. అతడు ఫిలిస్తీన్ల దినముల్లో 20 ఏళ్ళు ఇశ్రాయేలుకి న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఏదండి ఎన్హక్కోరే అంటే అర్థం ఏంటి, పిలిచిన వాని. నన్ను పిలిచాడు, ఫిలిస్తీన్లను చంపటానికి నన్ను పిలిచాడు, నాకు అధికారం ఇచ్చాడు. కాబట్టి అది అయిపోయిన తర్వాత ఎందుకు ఆ పరిస్థితి దేవుడు అనుమతించాడంటే, ఇక్కడ కూడా ఈయనకి టెస్ట్ అన్నమాట. ఇది 10 మంది కుష్ఠరోగులు వస్తే 10 మందిని యేసుప్రభు బాగు చేస్తే ఒకడు వెనక్కి వచ్చాడు, మిగిలిన 9 మందికి ఏమయ్యారు అంతే. చాలామంది అట్లాగే ఈ రోజు కూడా అట్లాగే చేస్తారు. ఈయన ఈ పరిస్థితిని బట్టి ఏమని దేవుని చెప్పాడు చూసా, ఏమని మొరపెట్టాడు, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ ఎవరు కలిగజేశారు, నీవు. నేను అన్నట్లేదు. పరిసయుడు ఏమన్నాడు, నేను. అన్యాయస్తున్న వాళ్ళే, చూడని వాళ్ళే నేను. ఇక్కడ ఏమంటున్నాడు, నీవు. అది నీవు అంటే దేవుని కనిపించింది. నీ సేవకుని, నీ దాసుని చేతి వలన ఈ గొప్ప విజయాన్ని ఇచ్చావు. కాబట్టి మహిమను ఆరోపించాడు అన్నమాట. కాబట్టి ఆయన తప్పుకున్నప్పుడు, బలహీనుడైనప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కనుక మనం కూడా ఇది నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మహిమను, ఏ పని చేసినప్పటికీ దేవుని ఏం చేయాలి, మహిమపరచాలి. సో మొదటిగా ప్రార్థన చేస్తాం, పని అయిపోయిన తర్వాత దేవుని ఏం చేయాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. ఏదైనా జరిగితే ఎవరి ద్వారా జరిగింది ప్రభువా, నేనేమై ఉన్నాను అది నీ కృపను బట్టి ఉంటాడు. మనం చెప్పగలుగుతున్నాం అట్లా. చెప్పాలంటే ఏం చేయాలి, ఈ వాక్యాన్ని వినాలి, గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రకారం ఏం చేయాలి, అభ్యాసం చేయాలి. తర్వాత ఆ విధంగా దేవుడు ఏం చేశాడంటే తెప్పరిల్లు చేశాడు. తెప్పరిల్లు బతికాను. కాబట్టి దాని పేరు నెట్వర్క్ ఏంటంటే పిలిచిన వాణి ఓట, పిలిచిన వాణి ఓట. స్ప్రింగ్ ఆఫ్
హూ హెస్ కాల్డ్. ఇంగ్లీష్లో ఏముంది కింద ట్రాన్స్లేషన్? The well of him that called or cried. వెరీ గుడ్. ద వెల్ ఆఫ్ హిమ్ దట్ కాల్డ్. సో ఎవరు వెళ్ళది? మన వెళ్ళి ఎవరు చెప్పండి చూద్దాం. మన రక్షణార్థమైన బావి యేసు ప్రభు కదండి. నేనిచ్చి నీళ్లు తాగితే నీవు దప్పి గొనవు. తర్వాత ఆఖరికి ఏం మాట చదవండి, ముగించేస్తాను బాబు. ఆఖరికి ఏం మాట చదవండి, యెషయా 40:21. యెషయా 40:21 త్వరగా చదవండి. యెషయా 40:21. 21 లేదా? మీకు తెలియదా? తెలియదా? మొదట నుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించడం బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. 40 యవ్వనులు అదంతా చూడమ్మా. 30 వస్తున్నామ్మా. బాలుడు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు త్రప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఏం చేశారు? ఇప్పుడు సంసోను అంత బలవంతుడు 1000 మందిని ఒకే ఒక ఆయుధంతో అంటే దవడితో చంపిన తర్వాత నీరసెళ్ళిపోయాడు, దప్పికొన్నాడు, ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్టేజ్లోకి వచ్చాడు. ఆ టైంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? అలసిపోయిన వాడిని ఏం చేశాడు? సమస్యల వాడిని ఏం చేశాడు? మళ్ళీ బలం ఇచ్చాడు. కాబట్టి అట్లా మనం ఎప్పుడు కూడా అసలు మనం పనే చేయకపోతే, సాతానుతో ఫైటే చేయకపోతే, శరీరంతో లోకంతో ఫైటే చేయకపోతే, వాటికి ఈల్డ్ అయిపోతే, వాటికి లోబడిపోతుంటే ఇంకేమి మనకి దక్కుతుంది? ఏ విషయాల్లో ఉండాలి ఆఖరి డబ్బులు? దేవుని విషయంలో. ఓకే, దేవుని సేవ చేసే విషయంలో ఆఖరి డబ్బులు ఉండాలి. అట్లా సమరయ స్త్రీ దప్పిక ఎవరు తెచ్చారు? యేసు ప్రభు తెచ్చారు. ఓకే అండి. కాబట్టి ఈ నీళ్లు తాగితే, ఆమె తీసుకునే నీళ్లు, ఆమె ఇచ్చే నీళ్లు తాగితే మరలా దప్పికొన్నాడు. ఎన్నిసార్లు నీళ్లు తాగుతావు? ఒకసారి తాగితే సరిపోతుందా? యేసు ప్రభు ఇచ్చే నీళ్ళు ఎప్పుడు ఉంటుంది. ఓకే అండి. అయితే ఓరాలంటే అర్థం ఏంటంటే కంటిన్యూస్గా ప్రభు సన్నిధిని వెతకాలి. వాక్యము నీళ్ళకి గుర్తుగా ఉంది. ఆ వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? తీసుకుంటూ ఉండాలి. అలా నిర్లక్ష్యం చేసే వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుని అనుదినము కూడా హుషారుగా యాక్టివ్గా బాడీని పెట్టుకోవాలి. చేసిన తర్వాత అలసిపోవాలి, కానీ ఆత్మీయ విషయాలు ఏం చేయకుండా అలసిపోవడం అంటే అది వెరితనం. అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకుందాం.